హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. మనం ఎప్పుడు టమాటా వేసి ఇలా ఫ్రై చేసుకోవడం కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 1/2 kg చిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగేసుకొని అయితే ఒక బౌల్లో వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే చూసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా ఉడకద్దు, గింజ ఇలా ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాతనైతే మనం పూరి తీస్తాం కదా, దాంట్లోనైతే మొత్తం తీసి వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మొత్తం లేకుండా చేసుకోవాలి. దాంట్లో వేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే కింద వాటర్ మొత్తం పోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. తర్వాతనైతే ఒక 1 స్పూన్ వరకు అయితే నువ్వులు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై కానివ్వాలి. నువ్వులైతే చిటపటలాడుతాయి కదా, అప్పటి వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సాంబార్ రైస్, కర్డ్ రైస్కి దేనికైనా కానీ సైడ్ డిష్కి చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు నువ్వులు చిల్లుతాయి కాబట్టి క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడైతే తీసుకోవాలి. చిటపటలాడిన తర్వాత నువ్వులైతే చిటపటలాడితేనే అది ఫ్రై అయ్యాయి అన్నమాట. అంతే, 2 అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 10 వరకు అయితే వెల్లుల్లి వేసుకోవాలి, పొట్టు తీయకుండా వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. మేమైతే మా ఎండుమిర్చి కారం ఉంది కాబట్టి 2 వేసుకున్నా సరిపోయింది. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 4 వేసుకోండి. ఇలా మంచిగా రెండింటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. పొట్టు అయితే తీయద్దన్నమాట వెల్లుల్లి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయొద్దు, ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేంత లోపలనే మనకు పల్లీలు, నువ్వులు కూడా చల్లారిపోతాయి. పల్లీలు అయితే పొట్టు తీయద్దు, పొట్టుతోనే వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండద్దు, ఎండుమిర్చి ఇలా ఉండాలి, బొబ్బురుగానే ఉండాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడి కానివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఆవాలు కూడా చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాతనైతే ఒక చిన్న సైజు ఆనియను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలి. చూడండి, ఇది డీప్ ఫ్రై అయ్యే లోపల చిక్కుడుకాయ వాటర్ కూడా మొత్తం లేకుండా పోయాయి అన్నమాట వాటరు. ఇలా మనం మొత్తం డీప్ ఫ్రై అయిపోయింది కదా ఆనియన్ అయితే. ఇప్పుడు
మనం ఇది మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి. పోపులోనే వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టాం కదా చిక్కుడుకాయ, ఆ చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాల పాటు మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పౌడరు, అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉండనివ్వద్దు, ఎందుకంటే పల్లీలు కదా కింద అడుగుబడతా ఉంటాయి. అందుకనేసి ఒక 5 నిమిషాలు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. చూడడానికైతే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంత బాగుందన్నమాట. అంతే, చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, 10 మినిట్స్లోనైతే ఇలా చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.